ఇందు మూలంగా యావత్ బ్యాచిలర్స్కి తెలియజేయనుదేమనగా December 31st నైట్ పార్టీ అనేది ఖైదీ నెంబర్ 150లో అమ్ముడో సాంగ్ లాగా మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. కావున మేమిచ్చే ఈ బ్యాచిలర్ పార్టీలో మీరు భాగస్వాములు కావాలనుకుంటే ఈ కింద ఫార్మ్ని ఫిల్ చేయవలను. పేరు త్రిశూల్ జీతూరి, వయసు 24, ఫోన్ నంబర్ 9848098480. మందు యొక్క రకము విస్కీ. మందు యొక్క బ్రాండ్ ఇంపీరియల్ బ్లూ. దేనితో సేవించెదరు? నీళ్లు, సోడా, కూల్ డ్రింక్, ఐస్. కూల్ డ్రింక్. మరి స్టఫ్? చికెన్ టిక్కా, లెగ్ పీస్. భోజనం యొక్క రకము? షాగోస్ బిర్యానీ. పార్టీ యొక్క రుసుము 1016 మాత్రమే. మీ సంతకము. ఒరే చెప్పడం మర్చిపోయాను, 1500 నోట్లు కూడా సెలవు. ఇంకేం లేదా? ఓకే. రేయ్, అన్నీ ఉన్నాయిగా, చూసుకోండి, మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళడం కష్టం. మందు ముందే వచ్చాం, 3 కోసం మ్యూజిక్ పెట్టాం, మధ్యలో సిగరెట్లు, మంచికి చిప్స్ ప్యాకెట్లు, ఓ 2 రోజులు లాక బిర్యానీ. ఓకేరా అని తెచ్చాం. మంచికి చిప్స్ ఏంట్రా? నేను చికెన్ టిక్కా లెగ్ పీస్ తెమ్మన్నా కదా. అడిగేవాడెవడు, తెచ్చేవాడెవడు, అంతా భగవంతుడి లీల. దొరికిన దాంతో సంతృప్తి చెందాలి. సంతృప్తి చెందడానికి 1116 ఇచ్చింది, పైగా కరువు కాటకాల్లో ఉన్నా అన్ని 100 నోట్లే ఇచ్చా. నువ్వు తాగే మూతకు చిప్స్ ఎక్కువ తాగు బే. చాలా హ్యాపీగా ఉందిరా. అమెరికా వీసా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. కంగ్రాట్స్ రా మామా. థ్యాంక్స్ రా. సూపర్. ఏమైందిరా? నేను నా లవరు పెళ్ళయ్యాక హనీమూన్కి అమెరికా వెళ్దాం అనుకున్నావురా. దానికి ఏడుపెందుకురా? పాస్పోర్ట్ లేదని ఆ లవర్ ఇంకోని పెళ్లి చేసుకుంది. ఏంటి, హనీమూన్ కోసమా? కాదు, అమెరికా కోసం. ఊరా బావా, నిన్ను పెట్టిన పోస్ట్కి 100 లైకులు రా. ఏమని పెట్టావురా? పబ్ విత్ గర్ల్స్. నువ్వు ఇక్కడే ఉన్నావు కదరా. ఆ విషయం నీకు తెలుసు, బయట జనాలు తెలియదుగా. ఏడ్సేవులే, ఈ సావు తెలివితేటలేదో చదువులో చూపెట్టింటే ఈ పాటికి ఓ రేంజ్ లో ఉండేవాడు. సర్లే ఓయ్, స్లిప్పులు పెట్టి దొరికాం గానీ లేకపోతే మనది అదే రేంజ్. ఎలా దొరికావురా? పబ్లిసిటీ పిచ్చాడు కదా. గో ఇంటూ ఎగ్జామ్ విత్ స్లిప్స్ అని స్టేటస్ పెట్టాడు. మ్యూచువల్ ఫండ్స్ లో స్క్వాడ్ ఉన్నాడు, వచ్చి పట్టుకున్నాడు. అప్పటికి లైక్ కొట్టాడు రా, ఒప్పుకున్నాడేమో అనుకున్నా. ఏయ్, ఆవు కుర్తి తాగినట్టు ఆ కంగారేంట్రా? కొంచెం మెల్లగా తాగు, ఇంకా దాన్ని నమ్ముకొని 3 జీవాలు ఉన్నాయి. నా లవర్ కూడా అంతే, ఎత్తిన గ్లాస్ దించకుండా తాగేది. వాటర్ రా. అరే, మందు ఉంటే బాడీలోనే ఉండాలి లేదా బాడీలో అయినా ఉండాలి. అటు ఇటు కాకుండా ఇలా గ్లాస్ లో ఉంటే దాని పవర్ పోద్ది. అయితే డైరెక్ట్ బాటిల్ ఎత్తేజ్గా. జీలకర్ర, బెల్లం, అక్షింతలు, ఆశీస్సులు, మందు, వాటర్, విడదీయలేని ప్యాకేజ్ రా. అయినా ఇదంతా ఎంతకాలం రా, పెళ్ళైన తర్వాత బాధేస్తా. ఇంట్లో తాగడం. నేను మాత్రం ఫిక్స్ రా, అమెరికా వెళ్తే మందు మానేస్తా. బీటెక్లో జాయిన్ అవ్వగానే నేను మందు మానేస్తా. రే, జాబ్ రాగానే నేను మందు మానేస్తాను రా. జాబ్ వచ్చిందని నేను పాటిస్తుంటే నేను తాగకుండా ఎలా ఉంటారా? ఏ, నిజం రా, నిజంగానే మానేస్తా. అరే, పెళ్లి చేసుకుంటా అన్న ప్రేమికుల్ని, మందు మానేస్తా అన్న తాగుబోతుల్ని అసలు నమ్మకూడదురా. ఊరా బావా, న్యూ ఇయర్ కి కౌంట్ స్టార్ట్ అయింది రా. కమాన్. 5 4 3 2 1 హ్యాపీ న్యూ ఇయర్. నైస్ డాన్స్ రే. థ్యాంక్ యూ. అది కాదు, మీరెవరు? ముందు స్టఫ్ తిని బే. ఓకే. మా లవర్ కూడా అంతే, మీరెవరని అడగదు, అందరినీ ఒకేలా ఆదరిస్తుంది. అవునా? అందరిని ఆదరించిస్తుందా? ఒకసారి మీ లవర్ అడ్రస్ చెప్పయ్యా. రే, నా ల్యాప్టాప్ ఉండాలి. నా దగ్గర సేఫ్గానే ఉంది మామ. థ్యాంక్ యూ. అరే, ఇయర్ హాట్ టాపిక్స్ ఏట్రా? హాట్ సినిమాలో అయితే నాగ్ హిట్ కొట్టాడు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా హిట్ కొట్టారు బికాజ్ ఆఫ్ పబ్లిసిటీ. కానీ నాకు మాత్రం చాలా బాధేస్తుందిరా, ఒకడు కూడా ఈ సంవత్సరం దొంగల మీద సినిమా తీయలేదేంట్రా. అవునరా, మెగాస్టార్ కూడా నెంబర్ 1 ఎలాగయ్యాడు? దొంగ, జేబు దొంగ, మంచి దొంగ, ఇలా ఇవన్నీ చేశాడు కాబట్టి నెంబర్ 1 అయ్యాడు. అంతేనా కాదా? ఇవన్నీ కాదురా,
పబ్లిసిటీ లేని సినిమా ఎలా ఆడుతుంది? పబ్లిసిటీ ఉండాలి. టికెట్కో పెగ్గు ఫ్రీ అని ఆఫర్ పెట్టాలరా, జనాలు ఎగబడి చూస్తారు. అది కాదురా, అమెరికాలో కూడా 10 రూపాయల టికెట్లు ఉంటాయా? అక్కడ కూడా క్యూలో నిలబడాలేమో కదా. అక్కడేట్రా, మోడీ దయవల్ల ఇక్కడ కూడా క్యూ సిస్టమ్ పోయింది, అన్నీ ఆన్లైన్. అవునరా, దొంగలకు కూడా దొంగతనానికి చాలా ఇబ్బంది అయిపోతుంది మామ. ఏ పర్స్ చూడు, ఏ హౌస్ చూడు, కార్డు తప్ప క్యాష్ లేదేంట్రా. అవునరా, సివివి నెంబర్ లాగా పిన్ నెంబర్ కూడా కార్డు మీద వచ్చేలా సిస్టమ్ మారాలరా. ఇంతకీ మీ పిన్ నెంబర్ ఎంత భయ్యా? 2313. ఎందుకు? తాయిస్ ఉన్నావు కదా, ఎక్కడ పోగొట్టుకుంటావని నీ పర్స్ నా దగ్గర జాగ్రత్త పెట్టాను భయ్యా. ఇంతకీ నువ్వు ఎవర్రా? నా ఫ్రెండ్ రైడు. ఓకే ఓకే. ఇంతకీ నువ్వు ఎవర్రా? నా ఫ్రెండ్ ఏరా అది. ఓ సూపర్. అరే, మోడీ బ్లాక్ మనీ మీద పడ్డాడు కానీ మద్యపానం నిషేధం అనలేదురా అయ్యా, దేవుడురా. అవునరా, సర్ప్రైజ్ అనుకున్నాడు కానీ నోటు బ్యాండ్ అని 3 నెలల ముందు నుండి పబ్లిసిటీ చేసి ఉంటే సూపర్ సక్సెస్ అయ్యేదిరా. అరే, ప్రతి ఇయర్ మనందరం ఇలాగే కలిసి హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలరా. నేను అమెరికా వెళ్ళిపోతా కదరా. అంటే ఏంట్రా, మమ్మల్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోతావు? మన మొగాలకి వెళ్ళగా వేసాలి రావు. అంటే ఏంట్రా, దేశాలను కూడా సంపాదించుకోవాలని ఎదలు అనుకున్నావురా? ఇంకెన్నాళ్ళరా మీతో గాలి తిరుగుడు? మామా నువ్వు కరెక్ట్ రా. అంటే ఏంట్రా, నేను గాలి తిరిగే ఎదవనా మీ ఫీలింగ్? ఎల్లండి బే, స్టఫ్ లోకి చిన్న చికెన్ ముక్కడు కొనుక్కోలేకపోతున్నారు, మీరు అమెరికాకి వెళ్తారా? అది న్యూ ఇయర్ కి. అసలు మీరిద్దరు ఎవర్రా? చెప్తాంరా, అన్నీ చెప్తాం మేము దొంగలని. దొంగలా? మీరెలా వచ్చారా? అవును, మీరెలా వచ్చారా? సీపు లెక్కర బేర వాడుకున్నాడు వీడు. వీడిది పబ్బుకెళ్ళే మొహమా, ఆడు పెట్టిన స్టేటస్ చూసే వచ్చావురా. దొంగలంట భయ్యా, ఏం తీసుకోపోలేదు కదా? అరే, కైపులో మీకు అర్థం కావట్లేదు కానీ ఆల్రెడీ సగం సామాన్ సర్దేశాంరా. భయ్యా, లోపల ఆఫ్ ఉంది, వదిలేండి భయ్యా. ఒరే, ఫోన్ ఇచ్చి వెళ్ళండి రే. తీసి ఫెల్ డౌన్ ఫెయిలింగ్ పెయిన్ఫుల్ అని స్టాటస్ పెట్టాలి. నా పాస్పోర్ట్ తీసుకెళ్ళకండ్రా రే. దొంగలు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటారా? హ్యాపీ న్యూ ఇయర్ భయ్యా. ఎక్కడికి రా? పక్క వీధిలో ఎవడో స్టేటస్ పెట్టాడు, 3 పార్టీలు జరుగుతున్నాయని. నేను అక్కడికి వెళ్తున్నా, మరి నువ్వేట? నాకు ఒక ట్యాగ్ చేశాడు రా, పక్క వీధిలో ఎక్కడ ఉన్నాయని. నేను అక్కడికి వెళ్తున్నా. ఓకే రైట్.